అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నా. వీకెండ్ టిన్మర్ వార్తలల్ల మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడురి. ఎవరైతారో పిసిసి అధ్యక్షుడు, ఛాన్స్ ఉన్నదట పీసీ లీడర్ కు. పార్లమెంటుకు బీజేపీ సూటి, సీనియర్ల నడుమ టికెట్ల పోటీ. జాతరకు రడైతున్న మేడారం, పొయ్యద్దం పాండ్రి అందరం. మస్తుందిలే బంగారి షీరా, పనితనం చూడురి జరా. తెలంగాణలో మస్తు పెరిగింది దిగం, ఆదిలాబాద్ అయ్యింది కాశ్మీరం. ఈ కాంచి సుత కార్ను నడిపేది కేసీఆర్ సారే, కమలం పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారే, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సారే, సిపిఎం కార్యదర్శి తమ్మినేని సారు, సిపిఐను నడిపేది కూనంనేని సాంబశివరావు సారు, బీఎస్పీ అధ్యక్షుడు ప్రవీణ్ సారు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలక్కే, జనసేన అధినేత పవన్ సారే. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పెబ్బ ఎవలు? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి సారే. అయితే కొత్త ముఖ్యమంత్రి వచ్చే కొత్త మంత్రులు వచ్చిరు. ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడు ఇవ్వాలనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. నాకే ఇయ్యాలని, మా లీడర్ నే పెట్టాలని చాలా మంది పైరవులు చేస్తున్నా బీసీ లీడర్ కే ఇచ్చే ఛాన్స్ ఉందట. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం లీడర్ సీఎం, దళిత సామాజిక వర్గం లీడర్ చిన్న సీఎం అయిండు కాబట్టి బీసీలకు కూడా ఒక పెద్ద పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉంటది. ఈ లెక్కన చూస్తే ఎల్బీ నగర్ రోడ్న మధుయాష్కి సార్ పేరు బగ్గా అయినబడుతుంది. మళ్ళా సీనియర్ లీడరు రాహుల్ సార్ కు దగ్గర. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సార్ ప్రెసిడెంట్ చేస్తారనే ప్రచారం కూడా ఉన్నది. మంత్రి అయిన పొన్న ప్రభాకర్ సార్ కూడా పీసీసీ సీట్ అడుగుతుండట. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాలేకపోయిన అంజన్ కుమార్ యాదవ్ సార్ కూడా లైన్ లోనే ఉన్నాడట. లేలే కర్ణాటకలో చిన్న సీఎం గారే కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఈడ కూడా నాకేయాలని బట్టి సార్ మాట. సంగారెడ్డిలోడిన జగ్గారెడ్డి సార్ కూడా పైరవి చేస్తుండట. ఇంకో ఇద్దరు ముగ్గురు సీనియర్లు కూడా పీసీసీ కుర్చీని గల్వరిస్తురని గాంధీ భవన్ లో గుసగుసలు. అయితే ఇంకో 3-4 నెలలు అయితే పార్లమెంట్ ఎలక్షన్లు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇస్తే ఎట్లుంటదో ఏమో అని హైకమాండ్ ఆలోచన చేస్తుందట. కర్ణాటకలో పార్టీని గెలిపించిన పీసీసీ అధ్యక్షుడిని పార్లమెంట్ ఎలక్షన్ల దాకా ఉంచాలని డిసైడ్ చేశారు కాబట్టి మన కాడ కూడా అట్లనే ఉంటదని చాలా మంది చెప్తున్నమాట. ఇదే ఖాయమైతే ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సారే ఉంటాడన్నట్టు. ఓ ఎలక్షన్లో అంటే అయిపోయే. గెలిచినోళ్ళు గెలిచిండ్రు, ఓడినోళ్ళు ఓడినరు, ఓటేసినోళ్ళు ఎవ్వల పనిలా అల్లున్నారు. మళ్ళా 5 ఏళ్లకు అప్పటి రాజకీయం అప్పుడే అని మనం అనుకుంటాం. కానీ లీడర్లు అట్లుండరుల్లో. వాళ్ళ ఆలోచన అంతా ఎలక్షన్లు, ఓట్లు, పదవుల చుట్టే ఉంటది. అట్లయితే ఇక వచ్చేటి సర్పంచ్ ఎలక్షన్లే. ఆటికి ఇప్పటికాంచే తయారైతుర్రా అనేరు. గవన్నీ బుడ్డయి సూటి పెట్టిండ్రా అంటే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోవాల్సిందే. ఇక ఒక పార్టోళ్ళు అందరికంటే ముందే ఉన్నారు ఈ ఎలక్షన్ కోసం. అయితే ఫలితాలు వచ్చి 10 రోజులు కాలేదు. ఎంపీ ఎలక్షన్లు ఎన్నడో తెలియదు గానీ కమలం పార్టీ వాళ్ళు అప్పుడే నజరేసిండ్రు ఎంపీ టికెట్ల మీద. తెలంగాణలో 17 సీట్లుంటే 4 సిట్టింగ్లకు పక్క. ఇంట్లో 3 ఎమ్మెల్యేలు ఓడినోళ్ళు. మా ఎంపీలు ముగ్గురం పోయినాము. వీళ్ళు మళ్ళా 4 నెలలకు పోతారేమో. నన్నైతే అడిగిరు డైరెక్ట్ ఓటర్లు, నువ్వు అక్కడ ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నారు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్, ఆదిలాబాద్ బాపురావు గాల సీట్లు పక్కకు పెడితే కడప 13 సీట్లకు 33 మంది పోటీకి వస్తున్నట్టే. ఎమ్మెల్యేలు ఓడిన దుబ్బాక రఘునందన్, హుజరాబాద్ ఈటల రాజేందర్ సాల్రు ఇద్దరు కూడా మెదక్ ఎంపీ సీటుకు సూటి పెట్టిండ్రు. మొదటి లిస్ట్ లోనే మొదటి పేరు అనౌన్స్ అయ్యి ఉంటే నేను కూడా మెదక్ పార్లమెంట్ లాస్ట్ టైమే గెలిచేవాడిని. నేను ఇన్ఫాక్ట్ మెదక్ నుంచి నాకంటే ఇంకెక్కువ ఎవరు ఉంటారని నేను అనుకోను. ఇక పాలమూరుకెళ్లి పార్లమెంట్ లో పాదం మోపటానికి డీకే అరుణమ్మ, జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచార్య సార్లు పైరవులు చేస్తున్నారు టికెట్ కోసము. 1996 నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పోటీ చేశాను, ఎంపీగా నేను పోటీ చేశాను. చేవెళ్లి టికెట్ కోసం కొండా విశ్వేశ్వర రెడ్డి సారు, భువనగిరికెళ్లి బూర నరసయ్య గారు జరంత ముంగట్టున్నారు లైన్ లా. వరంగల్ టికెట్ కావాలని పాత ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ సార్ తిప్పల పడుతుంటే నాగర్ కర్నూలుకెళ్లి పోటీ చేస్తానని బండారు శృతి మేడం అడుగుతోంది. గెలిస్తే మంచి పదవి వస్తుందనే సెంటిమెంట్ ఉన్న మల్కాజ్గిరి టికెట్ కోసానికి చాడా సురేష్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు పోటీ పడుతున్నారు. జైరాబాద్ టికెట్ నాకే ఇయ్యాలని సీనియర్ ఎండ లక్ష్మీనారాయణ సార్ కు, జూనియర్ చీకోట్ ప్రవీణ్ సార్ కు నడుమ పోటీ ఉండేటట్టు ఉంది. ఇక పెద్దపల్లి టికెట్ నాకే అనిల్ కుమార్ సార్ గట్టి నమ్మిక తోటున్నాడు. ఇవి ఎప్పటికీ పడుతున్న పేర్లే. ఇంకా చాలా మంది ముంగట్టుకొచ్చేది ఉన్నది రేపు. దీనికో లెక్కుంది. మళ్ళా 5 ఏళ్ల కిందట ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిస్తే 4 ఎంపీ సీట్లు గెలిచిండ్రు. అందులోగలకి సెంటర్ మంత్రి పదవి వచ్చే. ఈ తాపక్ ఎమ్మెల్యేల బలగం 8కు పెరిగే వరకు ఎంపీల బలగం 10-12కు పెరుగుతుందని మనోళ్ళ ఆపోచన. రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు తెలంగాణ నుంచి అందిస్తుంది. ఇట్లా ఎవరి లెక్కలకు ఉన్నాయి గానీ ఎలక్షన్ల టైం వరకు ఎట్లుంటుందో చూడాలి మరి.
తెలంగాణలో జాతరలు వస్తున్నాయంటే చిన్నగుంటదా? పట్నంకెళ్ళి పల్లె దాకా, జిల్లాకెళ్ళి బస్తీ దాకా అందరు బయలుదేరుతారు. బస్సులు బండ్లు మొత్తం గాతవ్వనే దొక్కుతాయి. ఏడాదికి ఒక్కపారి కాబట్టి ఇంటోళ్ళంతా పోయి మొక్కులు అప్పచెప్పొస్తుంటారు. మరి భక్తుల కోసం సర్కారోళ్ళు సుత గట్లనే సౌలతులు చేయాలి కదా. 2-3 నెలల ముందే పనులు చాలు చేస్తే గానీ అప్పటి వరకు పూర్తి కావు. అయినా ఇప్పుడేం జాతరలున్నాయని ఎక్కువ ఆలోచన చేయకుండా గీ ముచ్చట చూసేయండి. హౌ మేడారం జాతరే అమ్మలను గొలుసుకుంటానికి యాళ్ళైతాంది. ఇంకో 2 నెలలైతే జోరుంట జాతర. ఫిబ్రవరి 21 తారీఖు సంది 4 రోజులు మా సంబరంగా సాగుతుంది. అప్పుడే పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. చాలా రష్గా ఉంటుంది. అప్పుడు రాలేదు, కాస్త ముందు అయితే తక్కువగా ఉంటుందని ఇట్లా ప్లాన్ చేసుకుని. ఆసియా ఖండంలా ఇంత పెద్ద గిరిజన జాతర ఇంకేడ ఉండదు. మళ్ళా మనోళ్లే కాదు, 7-8 రాష్ట్రాలకెళ్లి లక్షల మంది వస్తారు. జంపన్న వాగుల తానాలు, అమ్మలకు బెల్లం మొక్కులు, యాటపోతులు, సుక్క ముక్క జోరుంటదాయే. అయితే సవలతులు పెంచే పనులు నిన్నయాలనే షురువైనాయి. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండే వరకు తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ఫస్ట్ జాతర ఇదే. ముందున్న ప్రభుత్వం ఏమైతే చేయకుండా ఇడిచిపెట్టిందో, ఏవైతే మైనస్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము అవన్నిటిని పూర్తి చేసి సీతక్క గెలిచింది. మేడారం జాతర అయ్యేది ములుగు జిల్లాలనే. అప్పటి జాతర అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి. అంతేకాదుల్లో గుళ్ళ మంత్రి కొండా సురేఖది సుత వరంగలేనాయే. అంటే ఉన్నిద్దరు మహిళా మంత్రుల చేతుల మీకెళ్ళి మహాజాతర జరగబోతుందన్నట్టు. ఆల్రెడీ 75 కోట్ల రూపాయలు పంపిండ్రు దబ్బ పనులు చేస్తానికి. ఏ గాయన్నెడజాల్తాయి, మా గవర్నమెంట్ ఉండంగా ఎంతంటే అంత ఇచ్చినాం అని పాత మంత్రి సత్యవతి మేడం అన్నది. అయితే ఇదే ముచ్చట మంత్రి సీతక్కని అడిగితే, వారిచ్చిన ప్రతిపాదన ఇప్పుడు మేము ఆమోదించింది 75 కోట్లకే ఇచ్చింది ఆమె. ముద్దుగున్నది పోర్రి ముచ్చట. మరి ఇప్పుడు 75 కోట్లు సాలకుంటే ఎట్లక్క? ఫస్ట్ స్టార్టింగ్ లో 100 కోట్లు ఇచ్చినటువంటిది ఉంది. తర్వాత గత 3 టర్ముల నుంచి కూడా 75 కోట్లే. 75 కాదు, 100 కాదు, ఎంత అవసరం పడితే అంత మా సీఎం గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఎవ్వరికి ఏ తిప్పలు రాకుండా చూడుండ్రి జరా. మీరు కూడా జాతర పోతానికి ఈ కాంచే పనులు సగబెట్టుకోండ్రి. మరి పొద్దుగాలనే లేవాలని అలారం పెట్టుడు, బంద్ పెట్టి 7-8 దాకా వండుడు, పోరాలను లేపి తానాలు చేపిస్తుంటే ఏడుపొక్కటే తక్కువ. గ్యాస్ బండ ఎక్కువ రోజులు రావాలని చాలా పొదుపుగా వాడుతుండొచ్చు కొన్ని ఇళ్లల్లా. అమ్మో పొద్దుముక మళ్ళా సలిబువ్వ కూరలు మిలుగొద్దని పొద్దుగాల జరంత తక్కువనే వండుతున్నారట. ఇక పొద్దుముకిందంటే ఎప్పుడు ఇంట్లో పడదామా, గరం గరం ఉడికేసుకొని తిని తడికేసుకొని పందమా అన్నట్టే ఉంది అంతటా. కాశ్మీర్ కు పోలేనోళ్ళు ఆదిలాబాద్ కు పోతే చాలు గట్లున్నది. మరి సాలి 4-5 రోజుల కాంచెలి గజ్జు నొనికిస్తున్నది. పొద్దుగాల 10 దాటేదాకా ఇదే పరిస్థితి. వశపడక సలిమంటలు వేసుకొని కూకుంటున్నారు చాలా మంది. రోజు పొద్దున ఆటో తీసుకొని రైతు బజార్ వస్తాం. చలి బాగా పెడుతుంది ఇక్కడ, అందుకే మంట పెట్టుకొని అర్ధగంట ఉండి వెళ్ళిపోతాం. గరం కోట్లు దొడుకొని రగ్గులు కప్పుకొని తిరుగుతున్నారు పబ్లిక్. పగడిపూట ఎండ కొడుతున్నది, పొద్దుంజావులో కాగానే శీతమిగము. గరం గరం ఇంత తిని చెద్దలు ముదురుకొని బజ్జుట్టున్నారు. ఆదిలాబాద్ కడువులు ఎక్కువ కాబట్టి చలి కూడా ఎక్కువ అన్నట్టు. ఇక్కడ కాశ్మీర్ను తలపించేటటువంటి విధంగా చలి బాగా ఉంటుంది. ఈ 3-4 రోజుల నుంచి చలి తీవ్రత చాలా పెరిగినందున వాకింగ్ కూడా వచ్చేటువంటి జనం చాలా తగ్గింది. ఆడొక్కతానే కాదు అంతటా చలి. పొద్దుందాకా మబ్బు పట్టే ఉంటది మొగులు. ఎండపోడు వెళ్తే చాలు అబ్బా అనుకుంటా పోయి నిలబడుతున్నారు బాడీ గరం చేసుకోవటానికి. ఇక మబ్బు లేచి పేపరు పాలేసేటోళ్ళదైతే ఒక తిప్పలా కాదు. అట్లా ఇంట్లుంటే నడవదా, ఎంత చలి పెట్టినా పనే. ఎండ వస్తే కానీ రారు, ఆ తర్వాత రారు కదా. ఇక ఎండ వస్తేనే వస్తారు. మాకైతే తప్పదు, మేమైతే వేయాలి. 4:30కు లేవాలి, 4:30కు సప్లై చేస్తూ ఉండాలి మనం. చాయ్ బండ్లకు గరం కోట్ల దుకాణాలకు ఫుల్ గిరాకీ కాలు చేతులు వేలిపోకుండా తీరు రుద్దుతున్నారు. ఒకప్పుడు లైక్ వాజ్లైన్ అవి తప్ప ఏముండేవి కదా. దాని తర్వాత కొంచెం ఇవాల్వ్ అయ్యి వేరే ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడైతే అసలు వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇంకో 2 నెలల దాకా చలికాలమే. లాపర్వ ఏకుట, చెవుల గాలి పోకుట, ఎక్కువ చల్లగాలికి తిరగకుండా చూసుకోండి. ఏ తిన్నా ఉడుకుడుకు తింటేనే మంచిది. సో చలికాలంలో ఈ చిన్న పిల్లలు, వృద్ధులు, సిఓపిడి, ఆస్తమా, తర్వాత కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మినిమం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పెయ్యి గారం చేసుకోవడానికి మీరేం చేస్తున్నారో గానీ మా ఊళ్ళో అయితే ఎర్రమందుకు ఎగబడుతున్నారు. పట్నంలో ఉండేటోళ్లకు ఫస్ట్ తిప్పాలంటే ఇండ్ల కిరాయిలే. నెలొచ్చిందంటే తిన్నా తినకుండా మొదలు కిరాయి కట్టాల్సిందే. జీతం రాగానే కిరాయి పైకం పక్కకు పెట్టినాకనే కడమ ఖర్చులు చూసుకుంటారు. 4 రోజులు అటు ఇటు అయితే అస్సలు ఊకోరు మరి కొందరు. అట్లని ఏడన్నా జాగ తీసుకుందామన్నా, ఇండ్లు కొందామన్నా ఇయాల రేపు అయ్యే పనేనా? లక్షల రూపాయలు పెట్టి కొనలేక 1000 రూపాయల కిరాయిలు కడుతున్నారు.
ఊర్లలో సుత గవ్వే తిప్పలున్నాయి. డబల్ బెడ్రూమ్ల ముంగట పోలీసులు గస్తీ పెట్టిర్రు వరంగల్. ఈడ కడుతున్న ఇండ్ల ముంగట పోలీస్ బండి దింపిర్రు. దొంగలు పడటానికి గిన్నెలేముంటాయి అంటారా? దొంగలు కాదు, పబ్లిక్ దొరకకుండా. పాత సర్కారు ఇల్లు కట్టినా ఏళ్ళ కమానం వంచక పడవ పడుతుండే వరకు ఆడాడ తాళాలు వలగొట్టి పబ్లిక్ ఇళ్లలోకి వస్తున్నారు కదా, గాళ్ళని కంట్రోల్ చేస్తానికి పెట్టిరట. తెలంగాణ వచ్చిన కొత్తలో పాత సీఎం కేసీఆర్ సారు వరంగల్ హన్మకొండలో 5,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మాటిస్తే గుడిసెలు ఖాళీ చేసి జాగలు ఇచ్చిర్రు పేదోళ్ళు. కానీ ఇన్నేళ్ళైనా కట్టినవి 2,000. అవి కూడా వంచకుంటే ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. సర్కార్ మారే వరకు మాకు ఇల్లు వస్తాయో రావో అని మొన్న డబుల్ బెడ్రూమ్లకు జొరబోతే పెద్ద లొల్లి అయ్యింది. అప్పటి మందం బుద్రకిచ్చి పంపిరు పోలీసులు. మళ్ళొగలు రాకుండా గిట్లా కావాలి పెట్టిరు అన్నట్టు. ఉన్న గుడిసెలు పోయినాయి, కిరాయిలు కట్టుడు అవుతుంది. ఇంకెప్పుడు ఇస్తారని అడుగుతున్నారు అక్కడ వాళ్ళంతా. 600 కుటుంబాల పేదలం ఇక్కడైతే నివసించి గవర్నమెంట్ నమ్మి స్థలాన్ని ఖాళీ చేసి ఇచ్చినాము. నమ్మినట్టుగానే ఇచ్చి వాళ్ళు కట్టించి ఇచ్చారు, కానీ మా చేతులకు ఇవ్వడానికి ఎందుకో ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఇప్పటికైనా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఫోర్స్ పెడితే మేము తీసేసినాం, కట్టించి ఇస్తారని. ఇప్పుడు ఆ ఇండ్లు పూర్తయి కూడా 10 సంవత్సరాలు అవుతాయి. 10 రోజులలో ఇస్తే సంతోషపడతాము. ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం అన్న స్పందించి మమ్మల్ని అలా పంపిస్తే. కొత్త సర్కార్ అన్న మా తిప్పలు చూసి జల్దీ ఇల్లు వంచాలని కోరుతున్నారు. కూరల అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదట. హౌ ఉప్పే కారం ఎచ్చం మసాలాలు ఎన్నేసినా ముత్యమంత ఉప్పేనిది రుషే ఉండది. జర్రంత తగ్గినా చల్ సప్పటి కూరలు వండి పెడుతున్నావా అని అంతెత్తే గుర్తారు కొందరు. ఎక్కువ తక్కువ ఉప్పు తినొద్దు, పెయ్యికి ముప్పని డాక్టర్లు చెప్పినా చక్కెర బుక్కినట్టే ఉంటది కొందరి కథ. ఉప్పు నూనె లేని కూరలు ఎట్లుండాలన్న సుతా నేర్చుకుంటున్నారు కొందరు. అయితే గివేం రౌతులో గమ్మతున్నాయి. భునాదరాల లెక్కనే పేర్చిండు బండ మీద. చూస్తానికే రాళ్ళు పలగొడితే పరం అవుతాయి, కూరలు వేస్తే కమ్మటి టేస్ట్ని ఇస్తాయి. ఇది కూడా ఉప్పే మరి, పింక్ సాల్ట్ అంటారు. ఈ నడమ సూపర్ మార్కెట్లలో అమ్ముతున్నారు. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చింది. పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు వెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఇది జనరల్లీ మన తెలంగాణ పీపుల్ కి తెలియదు ఇది ఏంది యాక్చువల్గా. ఇది టేస్ట్ అన్ని మన వెజిటేబుల్స్ లో వేసుకోవచ్చు, ఇది ఏం ప్రాబ్లం లేదు. ఇది తినటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనం ఉన్నదని నేను ఆలోచిస్తున్నా. వైల్డ్ సాల్ట్ మొత్తం డూప్లికేట్ రావటం వల్ల పింక్ సాల్ట్ తినటమే మనకు కొద్ది గింతంత వేసినా కూడా పింక్ సాల్ట్ టేస్ట్ వస్తుంది. ఇది బ్లాక్ సాల్ట్, నల్లుప్పు అన్నట్టు. 2 సుత మనం కూరలు వేసుకుంటానికి పనికొచ్చేయే. కాకుంటే దినం ఇప్పుడు మనం వాడే తెల్లుప్పు కంటే మంచి అట, ఇంట్లో కల్తీ ఉండదట. ये खाने से शुगर बीपी जोरदार पथरी के लिए काम आता. घर में खाने को तरकारी भाजी चावल में चलता. ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది అంటారు, కానీ ఉప్పు తింటే బీపీ షుగర్ తగ్గుతుందటుల్లో. గాముచ్చటేమో కానీ నడమ వాడకం పెరిగే వరకు గిరాకీ మంచిగా అవుతుందని మీది రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి పట్నంలో రాస్తా పొంట అమ్ముడు పెట్టిండ్రు. పింక్ సాల్ట్ కిలో 80 రూపాయలు, బ్లాక్ సాల్ట్ కిలో 100 రూపాయలట. ఎవరికి ఎంత కావాలంటే అంత రాళ్ళు వలగొట్టి జోకిస్తున్నారు. మనకి ఇక్కడ ఎక్కడ దొరకదు అట్లా అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. అక్కడ ఫస్ట్ చూసినాం, అక్కడ చూస్తే ఏందో అర్థం కాలే. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు చెప్పినారు ఇది పింక్ సాల్ట్, ఇది హెల్త్ మంచిది అని చెప్పేసి చెప్పినారు. అట్లా అని చెప్పేసి తీసుకున్నాం. కరోనా తర్వాత మంచి తిండి తినాలే, పానం మంచిగా చూసుకోవాలనే కాయసు పెరిగింది చాలా మందికి. మీకు దగ్గర పట్ల దొరికితే తెచ్చుకొని వాడుకోరు. మరి సాల్ట్ వాడటం లో బీపీ కంట్రోల్ అవుతుందని డాక్టర్ సలహా తీసుకోవటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ బీపీ ఎక్సెట్రా వాటి కోసం అని ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. బీరువా నిండా చీరలు ఎన్నున్నా ఇంకో పట్టు చీర కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది మా అక్కలకు. 7 వారాల నగలున్నా ఇంకా కొత్తగా ఏదైనా నగ చేపించుకోవాలి అనిపిస్తుంది కొందరికి. మా అక్కలకు ఇష్టమైన గా రెండే మరి. దుఃఖం పోయిర్రా అంటే 100 రంగులు 100 రకాల డిజైన్లు చూస్తారు. పెండిళ్ళు దావతులకు పోతే ఎవరు ఎసంటి చీర కట్టిండ్రు, ఎసంటి నగలు పెట్టిండ్రు అని దేవులాడుతుంటారు. ఇంకా ఎక్కువ చెప్పను కానీ అసలు ముచ్చటైందో చూడుర్రి. అంచుకు గులాబీ రంగు, నడుమిట్ల బంగారు రంగు, చెమక్కుమంటుందిలే చీర. బంగారు రంగు కాదుల్లో, నియంగా బంగారం చీరనే. తెలంగాణలో ఫస్ట్ టైం మగ్గం మీద బంగారం చీర నేస్తున్నాడట సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ అన్న. 4 గ్రాముల జరితోని బంగారు పట్టు చీర నేస్తున్నాడు. పట్టుకు బంగారానికి కలిపి చీర తయారైతానికి 1,80,000 రూపాయలు ఖర్చు అవుతుందట. మళ్ళా ఇది మామూలు మగ్గం కాదుల్లో, కరెంటుతోని నడిచే జకట్ డబుల్ పేట మగ్గం. 2 నాడలతోని మగ్గం నడుస్తది. హగో ఫస్ట్ ఓ పారి చుంచు గుంజితే మీదున్న నాడే అటు పోతుంది, మళ్ళో పారి ఈ చుంచు గుంజితే కిందున్న నాడే అటు ఉరుకుతుంది.
రాష్ట్రంలా గిసొంటి మగ్గం మీద షీరనేసుడు ఇదే మొదలట. హరిప్రసాద్ అన్న పనితనం తెలిసి మహారాష్ట్రలా ఓ సావుకారి గి బంగారి పట్టు షీర నేపిస్తున్నాడు. మునుపు అగ్గిపెట్టెల పట్టే పట్టు షీరే, దబ్బనంలో దూరే షీరే, పట్టు పితాంబర్లతోని షీరలు నేసిండట. బుడ్డ కరెంటి మగ్గం, రాట్నం, చేనేత మగ్గం సుత తయారు చేసి ఫేమస్ అయిండు. ఎలక్ట్రానిక్ జకార్డు తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా చేనేత మగ్గంపై డబుల్ బెడ్తోని వేయడం చాలా సంతోషంగా ఉంది. మాలాంటి నిరుపేద చేనేత కళాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సిరిసిల్ల నుండి ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. నెల రోజులైతుందట షీరనే బట్టి. సర్కార్కెళ్ళి సాయం అందుతే ఇసొంటి మగ్గాలు ఇంకిన్ని తయారు చేపించి కడమ నేతన్నలకు సుత ఆసర కావచ్చు, చేనేత కళకు ఇంకింత గుర్తింపు దేవచ్చు అనేది అన్న ఆపోచన. పండుగలు జాతరలు వస్తుంటే ఎట్లుంటది గుళ్ళకాడ? చుట్టూ పందిళ్ళు వరుస్తారు. భక్తుల కోసం సపరేట్ క్యూ లైన్లు పెడతారు. ఎంతమంది భక్తులు రావచ్చు అని అందాజాలు ఎక్కేసుకొని దానికి తగ్గట్టు సవలతులు చేస్తారు. ఫ్రీ దర్శనానికి ఒక లైను, టికెట్లకు ఇంకో లైన్ పెడతారు. గుడికాడికి వస్తానికి ఇంకిన్ని బస్సులు పెంచుతారు. గిట్లా అరుచుకుంటేనే కదా అందరు తృప్తిగా దేవుని కొలుసుకునేది. కానీ శబరిమలలో చూడు ఎట్లున్నదో. అడుగు తీసి అడుగు పెడతట్టలేదు. ముంగట ఎన్కమర్లా చుట్టూరా ఎటు చూసినా సాములే. నెత్తిన ఇరుముళ్ళు పట్టుకొని అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. పంపన్నది కాంచి షురువు చేసి సన్నిధానం దాకా 6 రోజుల సంధి గిదే పరిస్థితి. 20 గంటలకు మీదనే టైం పడుతుండే వరకు చాలా మంది దర్శనం చేసుకోకుండానే వెనకకు మర్రొస్తున్నారు. అయ్యప్ప దర్శనం చేసుకుంటానికి తెలుగు రాష్ట్రాలకెళ్లి బగ్గనే పోయిండ్రు. కానీ వచ్చేటోళ్లను కంట్రోల్ చేసి జల్దిన దర్శనాలు చేపించుడు గూడోళ్లతోని అయితలేదట. అనుభవం లేని పోలీసులను పెట్టిండ్రు. సెక్యూరిటీ జాల్తలేదని చెప్పినా సౌలతులు పెంచుతలేరట. మునుపు 2000 మంది పోలీసులను పెడితే ఈ తాపకు 600 మందే ఉన్నారట. 18 బంగారి మెట్లెక్కి సాములు గుడి దగ్గరికి పోతారు. ఆడ మెల్లగా లైన్లు కదులుతుండే వరకు కొండ మీదనే 4-5 గంటలు పడుతుందట. హీగేముంది వెనకమర్లా ఎక్కడోళ్ళు అక్కడనే ఆగిపోవాల్సి వస్తున్నది. మొన్న తొక్కిసలాట జరిగి ఒకరు పానమే పోయింది. పరిస్థితి గిట్లుండే వరకు హైదరాబాద్ లో సాములంతా ఇలేకర్ల మీటింగ్ పెట్టి తిప్పలు చెప్పుకున్నారు. ఎవరు ఇబ్బంది పడలేదు. అప్పుడు ఇంకేం సౌకర్యము లేదు, అయినా సుఖంగా ఉన్నారు. శబరిమలలో సంపూర్ణమైనటువంటి అయ్యప్పకు అభిషేకం చేసుకుంటూ ఆనందంగా తిరిగి వచ్చే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. భక్తులకు సరిపోను సవలతులు చేయాలి. వచ్చేటోళ్లకు జల్దిన దర్శనం చేపించి పంపాలని కేరళ సర్కార్ కు ఉత్తరం రాసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇప్పుడే గిట్లుంటే ఇక జ్యోతి దర్శనానికి ఇంకెట్లుంటదో. బడికి పోవాలి, ఒయ్యులు పట్టాలి, చదవాలి, పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. తల్లిదండ్రులైనా టీచర్లైనా గిదే కోరుకుంటారు. కానీ కొన్ని స్కూళ్ళల్లో చదువులతో పాటే పిల్లలకు అక్కరికొచ్చే చాలా ముచ్చట్లు నేర్పిస్తారు. ఎప్పుడు 4 గోడల నడమనే కూసుంటే ఎట్లా? అందుకే అప్పుడప్పుడు అట్లా పొలాల పొంట తీసుకుపోయి వ్యవసాయం ఎట్లా నడుస్తుందో చూపిస్తారు. రైతు కష్టం ఎరక చేస్తారు. గిది సుతగ్గాసుంటిదే. మిద్దె మీద తీరొక్క కూరగాయలు ఆకుకూరలు పెట్టిండ్రు. కానీ ఇండ్ల మీద కాదుల్లో ఇస్కూల్ మీద పెట్టిండ్రు. హగో బడిపోరలు వచ్చి చూస్తున్నారు ఏమేమున్నాయి, ఏ కూరగాయలు ఎట్లెట్లా వండుతున్నాయని. టీచర్లు పిల్లలంతా కలిసి పాదులు తీసి నీళ్లు పోస్తున్నారు. మంచిగా ఎక్కువ ఎండ తగలకుండా జరంత నీడ పట్టున వెరగాల్సిన వాటికి మీదుంగా పరదలు కట్టిండ్రు. ఇస్కూల్ ముంగట కూడా కూరగాయల చెట్లే. ఈ గిట్టి చూడురి అరటి తోటనే ఉన్నది కదా, ముత్యమంత షేపు తోట పని అరుసుకొని మళ్ళా క్లాసులకు వచ్చి ఒయ్యిలు పట్టిండ్రు. కర్ణాటక రాష్ట్రంలో సర్కార్ బడిది. ఈ స్కూల్లో ఖాళీ జాగా వేస్ట్ కాకుండా ఇట్లా తీరొక్క కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచుతురట. అట్లనే మిద్దె మీద సుత పెట్టిండ్రు. వ్యవసాయం గురించి ఇప్పటి పిల్లలకు ఎరక చేసినట్టు ఉంటది. ఇంటికాడ కూడా ఇట్లనే తీరొక్క మొలకలు పెంచుకుంటానికి ఆసరైతదని గీ ఉపాయం చేసిరట మేడాలు. అట్లనే బడిపోరలకు పగటిలు బువ్వ పెడతారు కదా, కూరగాయలు బయటికెళ్లి తీసుకొచ్చే తిప్పలు లేకుండా బడిలోనే వండిస్తున్నారు అన్నట్టు. అటు చదువులు సాగుతున్నాయి, ఇటు మొలకలు పెంచే ఇకుమతి తెలుస్తున్నది, బడికి ఆసరైతున్నది. సూపర్ కదా. అయితారం కదా, చికెన్ దుకాణాల ముంగట లైన్లు బగ్గనే ఉన్నాయి. కిలో అర్ధ కిలో తీసుకుపోయి కమ్మగా వండించుకొని తినుండొచ్చురు. మటన్ గిరాకీ కూడా తక్కువేం లేదుల్లో. బోటి తలకాయ కాయ చేసి కొనుక వేరేట కొందరైతే.
ఎప్పుడు గవ్వేనా అనుకుంటే షాపుల కౌసుకి ఎగబడ్డరు. ఇవి ఎప్పుడు వండేటియే, అందరిట్లా తినేటియే, అయినా సుత తుర్తి అనిపించదు కొందరికి. ఎందుకంటే దాని టేస్ట్ దానిదే. మరి ఒక్కపారి మైండ్లో పడ్డదంటే ఫోన్ తీసుడే ఆర్డర్ పెట్టుడే. భాగ్యనగర పోళ్ళు ఆకలైతే అన్నం దిక్కు చూస్తలేరు లో బిర్రుగా బిర్యానీలు కడుపులేస్తారట. ఒక్క ఏడాదిలోనే కోటికి మీద ఆర్డర్లు పెట్టిండ్రంటే చూడుర్రి. ఆన్లైన్ లో తిండి సప్లై చేసే స్విగ్గీ కంపెనీలే చెప్పిండ్రు కుద్దు. బిర్యానీలు కుమ్మొట్ల కుక్కట్పల్లి పబ్లికే తోపులు. ఆడుండే ఒక అన్నైతే ఈ ఏడాది పేరు మీదనే 1633 బిర్యానీలు తెప్పించిండట ఆన్లైన్ లా. రోజుకు 4-5 తిన్నట్టే లెక్క. పొద్దుగాల నాస్టా, పగటిలి బువ్వ, రాత్రికి డిన్నర్ బిర్యానీలే కుమ్మినట్టుండు. అటెనక మాదాపూర్, బంజారా హిల్స్, గచ్చిబౌలి పబ్లిక్ బగ్గ తిన్నారట. దేశం అంతటా 2 సెకండ్లకు 5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినాయట. దోస్తు కలిసినా, సుట్టం వచ్చినా, పొయ్యి ముట్టించుడు కష్టమైనా ఫోన్ తీసుడు, ఆర్డర్ పెట్టుడు. కాళ్ళు చేతులు కడుక్కొని కూసునే లోపట్నే కాలింగ్ బెల్ మోగుతది. పార్సల్ తీయాలే, గరం గరం కుమ్మాలే. హోటళ్లు, రెస్టారెంట్లకే పోవాలన్న తిప్పలు కూడా లేదు. మంచిగా ఇంటికే తెచ్చిచ్చే సౌలతి వచ్చే వరకు అందరూ బిర్యానీలకే ఎగబడ్డట్టున్నారు. ఈ లెక్కలన్నీ స్విగ్గీ కంపెనీలు వచ్చిన ఆర్డర్లేనుల్లో. కడమ యాప్లలో చూసుకుంటే ఇంతకు డబుల్ ఉన్నట్టే. ఇంకో 15 రోజులైతే 31st. కొత్తేడాది సంబురాలు, దావత్లు జోరుంటాయి. కొత్తేడాది పేరు మీద హోటళ్లలో ఎన్ని భగోన్లు ఖాళీ అయితాయో ఆన్లైన్లో ఆర్డర్ల వద్ద ఎట్లుంటదో. ఇక ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.